పేదలకు ఆ సంపద ఏ విధంగా పెంచాలి, ఖర్చులు పేదలకు ఎట్లా తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇవ్వాలని మనం ఆలోచిస్తూ ఉంటే నేరాలు ఎట్ట చేయాలి, ఘోరాలు ఎట్ట చేయాలి, దీన్ని చట్టం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఇలాంటి పరిస్థితిలో వీళ్ళుండే పరిస్థితి వచ్చింది. అలాంటి దానికే ఇది ఒక ఉదాహరణ. ఈరోజు క్రియేటివ్ ఇన్ క్రైమ్స్, మనమందరం కూడా నేను ఇన్నోవేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆ ఇన్నోవేషన్లో కూడా వీళ్ళు క్రైమ్లో ఇన్నోవేషన్ ప్రారంభించారు. నేను డే టు డే లైఫ్ ఇన్నోవేషన్తో పోయి తద్వారా మీ జీవితాల్లో సమాజానికి మంచి చేయమని మనం అంటా ఉంటే వీళ్ళు అట్లా కాకుండా క్రియేటివిటీ, ఈ యొక్క ఇన్నోవేషన్ క్రైమ్స్లో తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకని అతనికి ఈరోజు చేసిన నేరాల నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్, నరేంద్ర మోడీ అండగా దొరికారు.